ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దయగల దేవా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అనీతిమంతులంగా జీవించినప్పటికీ, ఎంత అవిధేయులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు దేవా. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రి వెన్న మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను ఆదరించే ఆదరణకర్తవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కష్టకాలంలో, శ్రమ దినమందు మేము మొరపెట్టినప్పుడు మా అందరికీ సమీపంగా ఉండే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చు మా దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరణ్యమును నీటి మడుగుగా చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమారుల సంతోషముగల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకొనిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు వాడవైన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల పిన్నలను, పెద్దలను ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మును సేవించే నీ బిడ్డలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమములను నాకు అంత దూరపరిచి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును జయించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాతాళమును సాతానును సమాధిని జయించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలగగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములను సిలువ మీద మోసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు రక్తము చిందించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద ప్రతి మనుషుని కొరకు మరణం రుచి చూచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలగగొట్టబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరుపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల విషయమై నా పక్షమున పోరాడే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలకుండా కాపాడే మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు తోడయ్యుండు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులకు మించిన జ్ఞానము కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారిపడకుండా నా పాదములను తప్పించు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములను వలలో నుండి విడిపించు వాడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అనుదిన భారాలను భరిస్తూ మా అక్కరలను కొరతలను తీర్చుచున్న మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరుపెట్టినారు దేవా, మిమ్మల్నే వేడుకున్నారు తండ్రి. అయ్యా మీరు వారిని కనికరించినారు దేవా, వారి పట్ల గొప్ప సహాయాన్ని అందించారు దేవా. ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించినారు, దీవించినారు, అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా. అయ్యా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి
రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం తండ్రి. మమ్మను జ్ఞాపకం చేసుకుని మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మేము చేసే పనులలో ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీరే మాకు కావలసిన బలాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. ముఖ్యంగా మీ నీతిని మీ రాజ్యమును మేము వెతికే వారిమిగా, మీకు నచ్చినట్లు జీవించే వారిమిగా, మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు చెయ్యబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. మీ గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డల మీదకి దీవెనలను అనుగ్రహించండి దేవా. మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వర్ధిల్లే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు మీ మాటలు శ్రద్ధగా విని మీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి మీకు ఇష్టలుగా నడుచుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మెండైన ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు దీవించండి, వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి, వారి సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల ఎదుట వారి శత్రువులు పారిపోవునట్లుగా మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, వారికి హాని కలిగించాలని ప్రయత్నించే వారిని మీరు దూరపరచండి దేవా. పగవారి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు చెయ్యబోయే ప్రతి పనిలో కావలసిన బలాన్ని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరే రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని, మీరే వారిని వర్ధిల్ల చేయమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించిన రీతిగా చక్కటి జాబు పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంటర్వ్యూ అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అధికారులకు బిడ్డల పట్ల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పరీక్షల్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. మరి ముఖ్యంగా దేవా, మా బిడ్డలు ఎంతోమంది పరీక్షల కొరకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరి కష్టాన్ని మీరు ఫలింపచేయండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా. అయ్యా, ప్రతి ఆటంకం నుండి, అపాయాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలు చక్కటి జ్ఞానం కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా సమస్తము గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే వారికి ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు ప్రార్థించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఐశ్వర్యవంతులనుగా, ఘనత గల వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే మీ మీద ఆధారపడి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరికీ మీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియుల పనులలో, ప్రయత్నాలలో మీరే వారికి తోడై ఉండండి దేవా. ఎందరైతే మీకు ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగి వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీ మెండైన ఆశీర్వాదముల చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కష్టాల నుండి, శ్రమల నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, ఈనాడు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు వాటి నుండి ఏ విధంగా విడుదల పొందుకోవాలో మీరే వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టి మీ సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు కష్టంలో ఉండి మొరుపెడుతున్నారు దేవా. శ్రమలలో ఉండి ప్రార్థిస్తున్నారు దేవా. ఆపదలో,
ఆటంకాలు ప్రమాదంలో ఉండి మీకు మొరుపెడుతున్నారు. శత్రు భయాల మధ్య, మరణ భయాల మధ్య, ఇరుకులు ఇబ్బందులలో ఉండి మొరుపెడుతున్నారు. కరువులో ఉండి మీకు మొరుపెడుతున్నారు. బీదరికంలో ఉండి ప్రార్థిస్తున్నారు. దేవా, కొరతలలో ఉండి అక్కరలు అవసరతల మధ్య నలిగిపోయే వారిగా ఉంటున్నారు. దేవా, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా, మొరుపెడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డల ప్రార్థనలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దీనులుగా, దిక్కులేని వారిగా, వినయంతో తగ్గింపు స్వభావం కలిగి మొరపెడుతున్న బిడ్డలందరి మీద మీ కృపనుంచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా. అధికంగా వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ద్వేషించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి కన్నిటిని, దుఃఖాన్ని తొలగించండి దేవా. మనోవేదన నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఏ సమస్య విషయమై, ఏ బాధ విషయమై భారంతో మొరపెడుతున్నారో అట్టి సమస్యలు, కష్టాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాల కొరకు ఎంతో మంది బిడ్డలు విసిగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ప్రయత్నించి వారి ప్రయత్నాలు సఫలం కాలేదని కృంగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగం వస్తే వారి కుటుంబ సభ్యుల అక్కరలు తీర్చొచ్చని, కుటుంబ పరిస్థితిని మార్చొచ్చని, పిల్లల్ని చదివించొచ్చని, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో ఆశ కలిగినప్పటికీ ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా ఒక్క జాబ్ కూడా రావడం లేదని, చిన్న పని కూడా దొరకడం లేదని ఎంతో మంది బిడ్డలు ఈ సమయాన బాధపడుతుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సకాలంలో దేవా, గవర్నమెంట్ జాబ్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ సమయాన కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, నష్టాల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. ఈనాడు ప్రవ్వా, బంధువులను బట్టి బాధలను ఎదుర్కొంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇరుగు పొరుగు వారిని బట్టి బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఇలా ప్రవ్వా, బిడ్డలు ఎంతో మంది రకరకాల బాధలకు, భయాలకు గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీ సన్నిధి చాటున దాచండి దేవా. కలహాల నుండి తప్పించండి. విరోధుల చేతిలో నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాలో ప్రతి ఒక్కరి బాధలను మీరు దృష్టించే దేవుడో తండ్రి. మా ప్రాణాలను విసిగించే బాధలనన్నిటినీ కనిపెట్టే దేవుడో తండ్రి. అయ్యా, ప్రియులు ఏ పరిస్థితిని బట్టి విసిగిపోతున్నారో, వారి కష్టం ఏమిటో, బాధ ఏమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తీసివేయండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై మీకు మాత్రమే మొరపెడుతుండగా, మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీ యందే నమ్మకం ఉంచుకొని మీ కార్యాల కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మీ యందు భయం, భక్తి గల వారి నిమిత్తం మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు దేవా. ఈ సమయాన ఎందరైతే సహోదరి సహోదరులు మీ యందే భయం, భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారో అట్టి వారి పట్ల మేలులు జరిగించండి దేవా. మీరు దాచి ఉంచిన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించమని, మీ మేలులు దీవెళ్ల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదుగునట్లుగా మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడుతున్న తల్లిల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాం దేవా. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్దింట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. గృహ నిర్మాణం చేసుకోవాలని చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి
దయచేయండి. సకాలంలో దేవా లోన్ శాంక్షన్ అయ్యేలాగా మీరే సహాయం చేయండి. ఆర్థికంగా బిడ్డలందరినీ బలపరచండి దేవా. నీ బిడ్డలకు మీరే గొప్ప సహాయం దయచేయమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా అద్దె ఇంటి కొరకు ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదగునన్నారు దేవా. దయచేసి బిడ్డల పట్ల ఈ చక్కటి వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్, భూములు అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తున్నారో అట్టి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలకు తోడుగా ఉండి మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సేవకులను, సేవకురాళ్ళు, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. వారి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, చదువులలో తోడయ్యండి, సహాయం చేయండి. సంఘాలను కూడా మీరు దీవించండి తండ్రి. సంఘం యొక్క అక్కరల కొరతలు మీరు తీర్చండి. సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సేవకుల జీవితాలలో శత్రు భయాలను తీసివేయండి దేవా. రకరకాల సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రియులు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ఈ దినమున దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూరంతలుగా ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం చెయ్యండి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ప్రేమ, సంతోషం, సమాధానం అనుగ్రహించండి దేవా. అయ్యా గృహం సాధనపు కట్నం, భర్త వేధింపులను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధలను మీరు తీర్చండి దేవా. ఈ సమయాన దేవా విడిపోయిన భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. విడాకులు కావాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. వారి కుటుంబంలోని బాధలకు కారణమైన ప్రతి మనుషుని, ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా విడిపోయిన బంధువులను కలపండి, విడిపోయిన స్నేహితులను కలపండి, విడిపోయిన రక్త సంబంధికులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మా చిన్న బిడ్డల్ని మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి. దుష్టు నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు రక్షించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి అయ్యా. ఈ సమయాన ఎందరైతే యవ్వన సహోదరి సహోదరులు వారి పతన స్థితిని, పాప స్థితిని అంతటినీ మీ పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెడుతున్నారో, మీ యొద్ద క్షమాపణ వేడుకుంటున్నారో అట్టి వారి పాపాల విషయమై పశ్చాత్తాపడుతుండగా ప్రియులందరినీ మీరు రక్షించండి దేవా. మీ కొరకు వాడబడే సాధనలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పూర్ణమైన పట్టుదలతో ఎడతెగక మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీరే సహాయం చెయ్యండి. సమయమందును అసమయమందును అన్ని వేళలా ప్రార్థించే బిడ్డలంగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా యవ్వనస్తులైన బిడ్డలు ఏ శత్రువును బట్టి, ఏ సమస్యను, శోధనను బట్టి కృంగిపోకుండా, కలత చెందకుండా, భయపడకుండా, జడియకుండా, దిగులును విడిచి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తల్లి తండ్రి మాట వినే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతి యవ్వన సహోదరి సహోదరుడు తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు మీ ద్వారా దీర్ఘాయువును పొందుకొనున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉండుటకు సహాయం చెయ్యండి. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబం వలె ఉండుటకు సహాయం దయచేయండి. వారి నేత్రములను, వారి హృదయాన్ని, వారి దేహమును పరిశుద్ధంగా కాపాడుకుంటూ రాబో దినములలో మీ సేవ చేసే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలు ఏ జాబులను కోల్పోతూ వచ్చారో మరలా వాటన్నిటినీ మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు
ఈనాడు ప్రవ్వా అనారోగ్యంతో బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు రక్షించి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో జీవిస్తున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి. వెట్టి చాకిరి చేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. యవ్వనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వేధింపుల నుంచి, యజమానుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కుటుంబం గడవడం కోసం, పొట్టకూటి కోసం సొంత వారిని, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి బంధకాలలో బ్రతుకుతున్నారు దేవా. దూర దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్నారు దేవా. అధికారుల దాసత్వంలో మగ్గిపోతున్నారు దేవా. ఈ సమయాన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చెయ్యండి తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఇంకా ఎందరైతే పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా వాహనాలు కొనాలని, షాప్స్కి వాహనాలకు లైసెన్స్ కావాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా, అప్లై చేస్తుండగా సకాలంలో దేవా లైసెన్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనున్నట్లుగా మీరు సహాయం చెయ్యండి తండ్రి. ఎందరైతే నిందలలో, అవమానాలలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలందరూ వారి తల్లి, తండ్రి మాట వినే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని దీర్ఘాయుషులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో ఎడతెగక మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీరే సహాయం చేయండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా రకరకాల తరగతులకు పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా నీ బిడ్డలందరూ పరీక్షల కొరకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో అడ్మిషన్స్ కొరకు ఎంట్రన్స్ టెస్టులు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, తల్లిదండ్రులు వారి బిడ్డల విషయమై దేనినైతే ఆశిస్తున్నారో అట్టి కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్ళే సహోదరి, సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు వస్త్రాలు లేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా. అయ్యా, మా మధ్య మీరున్నందుకు వందనాలు తండ్రి. మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము సేవించే దేవుడవైన మీరు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. మండుచు ప్రకాశించుచున్న దేవుడవు, అగ్ని వంటి దేవుడవు తండ్రి. యూదా గోత్రపు సింహమయ్యున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేసే దేవుడవైనా మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ సమయాన మీకే మొరుపెడుతున్నాం తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి దేవా.
అయ్యా మీరే బిడ్డల ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన మా చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. అయ్యా మీరే వారికి సహాయం చేయండి. నీ బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. వారి ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమంతా దేవాది దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.